లేఖనములు వాడి విషయమై ఏం చెప్పాయో మనం చూసాం. ఈ వెనుక తట్టు చూడటానికి కారణాలు ఏంటి? బైబిలే మనకు అన్ని తెలియజేస్తుంది. బైబిల్ బయటకు వెళ్ళే అవసరం కూడా మనకు లేదు. ఎంతో మంది దేవుని భక్తులు మనం లేఖనాల్లో చూస్తే ఎంతో చక్కగా ప్రారంభించారు, కానీ వెనుక తట్టు చూసి వారికి ఉన్నటువంటి పోగొట్టుకున్నారు. వీళ్ళు అడుగుతూ కూడా చెప్తారు, ఎవరెవరు చేశారంటే ఎవరెవరు వెనుకంజ వేశారు బైబిల్లో. లోతు వండర్ఫుల్, ఆ లోతు ఈజ్ నెంబర్ 1 అన్నట్టు అందరి నోట్లో లోతు. ఓకే, ఇంకా దావీదు, వెరీ గుడ్, దావీదు లోతు భార్య. ఓకే, వండర్ఫుల్. ఓకే, సొలొమోను, ఇంకా సంసోను, ఇంకా గేహజ్, వండర్ఫుల్. ఇంకా అననీయ, సత్పేరా. బోధకులు మీరు అంత మామూలుగా లేరు అసలు. వండర్ఫుల్. బోధకుడికి కూడా కొత్త పాయింట్లు ఇచ్చేస్తారు మీరు. ఇంకా యోనా, ఓ వండర్ఫుల్, యోనా. ఇంకా యోహాను కూడా పద్మాసు దీపంలో ఉన్నప్పుడు సామాన్యులు లేరు మీరు. ఓకే, ఇంకా తప్పిపోయిన కుమారుడు పేతురు. ఓకే, పేతురు చాలా ఉత్సాహంగా చెప్తున్నారు ఏంటి పేతురు అని. అర్థం కాలే. బుద్ధి లేని కన్యకలు. ఓకే, కాబట్టి వీళ్ళరా లేఖనాల్లో మనం చూస్తేనే వై దే హ్యావ్ బ్యాక్ స్టోరీ, ఎందుకు బట్టి వారు వెనుకంజ వేశారు. నోరు తెరవగానే ఎవరి పేరు చెప్తారు మీరు? లోతు విషయానికి వస్తే చూడండి, 13వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం, లైక్ 9-10 చదువుతున్నాం. ఆ దేశమందు నీ ఎదుట దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెలుదనని లోతుతో చెప్పగా 10. లోతు తన కళ్ళెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరునకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. 11. కాబట్టి లోతు తన కొరకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారిని ఒకరికొకరు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయాలు, మీ కొత్త విషయాలు ఏమి లేదు, కానీ తిరిగి మీకు రివైజ్ చేస్తున్నాను. ప్రభు గుర్తు చేస్తున్నాను. వెనుకంజ వేసేటువంటి దుస్థితి, అది ఎలాంటి దుస్థితి అంటే ఇంకా మనకు విచారమైనటువంటి భాషలో కూడా ప్రభు వాక్యం చెప్పారు. అదే మనకు దేన్ని బట్టి ఈ వెనుకంజ వేసేటువంటి పరిస్థితి, ఏకదం నువ్వు పైనుంచి కింద పడి అలాంటి పరిస్థితి కాదు. స్లో అండ్ స్టడీ, నిదానంగా అందుకే వెనుక జారుతా ఉంటావు నిదానంగా. దేన్ని బట్టి అంటే ఎవరైతే వెనుకంజ వేశారో, వెనుక జారిపోయారో, వెనుక తట్టు చూశారో వారి జీవితాలను చూస్తేనే మనకి ఇక్కడ. కాబట్టి లోతు వారి యొక్క పతన స్థితికి, వెనుక జారిపోయినటువంటి స్థితికి మనకు కారణం చూస్తే ఇక్కడ తన కొరకు తాను ఏం చేస్తున్నారు తెలుసు, ఏర్పాటు. దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మన జీవితాల్లో ప్రభువులో మనం ముందుకు వెళ్ళాలి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులోనికి మనము ప్రవేశించాలి. ఇక్కడ అబ్రహాం ఒక చాయిస్ ఇచ్చాడు. అబ్రహాం ఫస్ట్ చాయిస్ తను తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ చాయిస్ ఎవరికి ఇచ్చాడండి? లోతుకి ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాము తన కొరకు ఏది తాను ఏర్పాటు చేస్తాడు, దేవుని ఏర్పాటులో తాను ప్రవేశించాడు. ఇక్కడ ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో అన్నాడు, నువ్వు కుడి తట్టుకు వెళ్తే ఎడమ తట్టుకు వెళ్తే కుడి తట్టు. ఎప్పుడైతే ఆఫర్ ఇచ్చాడో, ఆఫర్ ఇవ్వగానే
చేయవలసినటువంటి పని, నేను ప్రభువులో ముందు కొనసాగాలంటే ఎడమ వైపు వెళ్ళాలా లేక కుడి వైపు వెళ్ళాలా అనేటువంటిది దేవుని సన్నిధిలో నువ్వు వేచి ఉంచి అడిగి ప్రభు యొక్క చాయిస్ నువ్వు ఏం చేయాలి తెలుసా అండి? అందుకోవాలి. నువ్వు దేవుని బిడ్డ అయిన తర్వాత ప్రభు ఒక మాట అన్నాడు, మీరు నా సొత్తు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను. కొన్న తర్వాత ప్రభు సంపూర్ణమైనటువంటి అధికారం మన పైన వహిస్తుంది. ప్రభు యొక్క చాయిస్ అనేటువంటిది నువ్వు తీసుకోకపోతే మాత్రము నీ ఓన్ చాయిస్ నిన్ను నష్టపరుస్తుంది. ఇక్కడ లోతు చేసినటువంటి పొరపాటు ఏంటి అంటే తనకు తాను ఏం చేస్తున్నాడండి? ఏర్పాటు చేస్తున్నాడు. కళ్ళకు చూడగానే చాలా మంచిగానే కనబడింది, అది కొరకు అక్కడ రాయబడింది. చదవండి 11th verse చదవండి. కాబట్టి యోర్దాను ప్రాంతమంతా ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసి వేరైపోయి అబ్రాము కానానులో నివసించెను. లోతు అయి మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. కాబట్టి ఇక్కడ తాను ఆశించాడు. దేవుడు ఇవ్వని దాన్ని ఆశించడమే నిన్ను నన్ను ఏం చేస్తుంది తెలుసా? దేవునికి సడన్ గా నిన్ను దూరం చేయడు, కానీ స్లో అండ్ స్టడీ. నీకు దేవుడు అది ఇవ్వలే, దేవుని చాయిస్ అది కాదు, దేవుని నిర్ణయం అది కాదు. కానీ నువ్వు దాన్ని ఆశించి దాని కొరకు ఛాయాశక్తులుగా ప్రయత్నం చేసి అది నువ్వు దాని కొరకు క్రేవింగ్, అది కొరకు బైబిల్లో ఒక మాట దురాశ. దురాశ ఏం చేస్తుందండి? దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై ప్రేమించు. ఈ దినమున దేవుడు నీకు ఇవ్వనటువంటి చేతిలోకి తెచ్చుకున్నావు అనుకో, దేవుడు నిన్ను తీసుకెళ్ళినటువంటి దానికి నువ్వు పోయావు అనుకో, నీలో జరిగేది అవుట్ సైడ్. స్లో అండ్ స్టడీ, మెల్లగా నిదానంగా నువ్వు ప్రభు దగ్గర నుంచి ఏమైపోతావు? వెనుకంజ వేసే స్థితి నీలో ప్రవేశం. ఇక్కడ తాను ఏర్పాటు చేసుకుంది దేన్ని? ఏ ప్రాంతాన్ని? లోతు తన కొరకు యోర్దాను ప్రాంతాన్ని. తులసి 3:3 మనందరికీ తెలుసు. ప్రభు ఏమన్నాడు? పైనున్న వాటి యందు పర్వత అనుభవము, దేవునితో అనుభవము. ఇక్కడ తాను లోయను, ఒక సస్యశ్యామలమైనటువంటి ప్లేస్ ని తాను ఏర్పాటు చేసుకున్నాడే కానీ తన దృష్టి ఏమాత్రము పైన లేదు. అంత మాత్రమే కాకుండా అక్కడ ఎవరు 13th verse చదవండి. సొదొమ మనుషులు యెహోవా దృష్టికి బహు పాపులను అయ్యుండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత చాలు. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి ఇప్పుడు వెనుకంజ వేయడానికి కారణాలు ఏంటి అంటే దురాశ. అంటే దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది కొరకు ఎంతో మంది సైనికులు వేసుకోవడానికి వచ్చారు. మమ్మల్ని ఏం చేయమంటావు అంటే ప్రభు అన్నాడు, మీ జీవితంలో మీరేం కలిగి ఉందండి? తృప్తి కలిగి ఉందండి. దైవభక్తి అంటే ఏంటి? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. అంటే దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంతో నువ్వు సంతృప్తి పడకుండా నువ్వు వేరే దాన్ని ఆశించే కవచెస్నెస్, దురాశ. ఈ దురాశ అనేటువంటిది నిన్ను ఏం చేస్తుంది అంటే ఆధ్యాత్మికంగా నిన్ను వెనుకకి వెళ్ళేటువంటి పరిస్థితి. తర్వాత ఆయన ఎవరి దగ్గర ఉండడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోయాడంటే ఎప్పుడైతే అక్కడ దుర్మార్గులు దుస్తులు ఉన్నారో అప్పుడు ఏం చేయాలండి? బైబిల్లోనే చెప్తారు, లోకంలో అంటారు, ఏమంటారు? దుష్టునికి ఏం చేయాలా? దూరంగా ఉండాలి. తర్వాత మోసపోకుడి, వెక్కిరింపబడడు, ఏంటి మంచి చేయించిన ఆ పంటకు రాదు, అది కూడా కాదు. అది కరెక్ట్ చెప్పినాం అన్న. ఏంటన్నా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఇది గుర్తు. అందుకొరకు దేవుని బిడ్డమైనటువంటి నువ్వు
దానియేలు వాళ్ళ ప్రభువులో నిలబడిన దానికి కారణం ఏంటి తెలుసా? ఆ? ఒకడు రౌడీ, ఒకడు తాగుబోతు, ఒకడు వేషధారి, ఒకడు వ్యభిచారి కాదు. ఈ దినం నువ్వు కూడా ప్రభువులో ముందుకు వెళ్ళాలి అంటే వెనుకకు చూడకుండా ఉంటా. ఫ్రెండ్స్, ఎక్కడున్నావు? నీ టెంట్ ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? తర్వాత కూడా చూడండి, ఇదే ఆ, ఆ, లోతు విషయంలో చూస్తే 13వ అధ్యాయంలో ఇది మనకు కనబడింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే కూడా 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 19వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. ఆ సాయంకాలం మందు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గదరి యొద్ద కూర్చుండి ఉండను. గవని యొద్ద ఏం చేశాడండి? కూర్చుండి ఉండను. అంటే తనకు లోకంలో ఒక పేరు, ప్రఖ్యాతులు, పదవులు, తర్వాత ఒక అధికారాలు, ఇవి అంటే లోకానుసారమైనటువంటి జీవితము. నువ్వు లోకస్తులతో ఉన్నప్పుడు లోకములో నువ్వు వాళ్ళతో కూడా కలిసి ఏం చేయాలి? కాంప్రమైజ్ అయిపోవాలి. అందుకొరకు ప్రభు అన్నాడు, చూడండి ఏమన్నాడు? 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీరు లోక సంబంధులైన ఎడల స్నేహితును అయితే కారు లోకములో నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను? ప్రియులారా గుర్తుపెట్టుకోవచ్చు. తాను లోకంతో కలిసిపోయాడు. నేను కూడా నిన్న కాదు మొన్న ఓ పెళ్లి చేస్తా ఉంటే నేను డాడీ శ్రీధర్ దేవదాసి పెళ్లి చేస్తా ఉంటే అన్ని బ్రహ్మాండమైనటువంటి అన్ని దొరుకుతా ఉన్నాయి. చూసినావా వచ్చేసినాయి చూడు, లోపలికి వచ్చేసినాయి చూడు, నన్ను ఇట్లా అంటావు, లోపలికి వచ్చేసి అంటే అన్ని వాళ్ళు చెప్పాలంటే హెబ్రోన్లో పుట్టి పెరగనటువంటి వారు హెబ్రోన్ విధానాన్ని ఏం చేస్తారు కనపరుస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నారు చూడండి ముదురులు, దే డోంట్ ఆనర్. వాళ్ళకి ఎంతో ఒక ఘనత, అరే ఎంతో గొప్ప, కానీ లోపల ఉన్నవాడికి. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, బికాస్ ఆఫ్ కార్నాలిటీ ప్రభు అన్నాడు వేరుగా ఉండు, బీ సపరేటెడ్. అంటే వారితో కలిసి, అంటే ఎంత దీన స్థితికి దిగజారిపోయాడంటే 19వ అధ్యాయంలో చూడండి 8వ చదవండి. 19వ అధ్యాయము 8వ పురుషుని కూడని ఇద్దరి కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని నీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదని వారిని ఏ స్థితికి దిగజారిపోయారు. ఈ యొక్క లోతును దేవుని వాక్యం ఎంత అద్భుతంగా టైటిల్ ఇచ్చింది, సంబోధన ఇచ్చేదండి. ఏమని? నీతిమంతుడైన లోతు. ఏమంటున్నాడంటే ఒక దేవుడు లేనటువంటి వ్యక్తికైన నైతికమైన విలువలు అందులో ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురులో చదివాం కదా, ఏమన్నాడు? వాడి మొదటి స్థితి కంటే ఇది ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం గట్టి చదవాలన్నా మనకే సిగ్గు అవుతుంది, అట్లుంది అవ. గుర్తు తర్వాత చూడండి 19వ అధ్యాయంలోనే 33వ వచనం 33. ఆ రాత్రి రాగించిన తర్వాత మీరు కలిసిందంట దేవుడు ప్రజలారా, ఈ దినమున దేవుడు నీకు నాకు తెలియజేసేది అంటే దాటిపోయే పరిస్థితి. ఈ దినమున ఏదో మనము దేవుడికి అర్పణలు అర్పించి ఆరాధన చేసి మందిరానికి వచ్చినంత మాత్రాన సరిపోదు. మన స్థితిని గుర్తించాలి.
ఇది తప్పు. బ్యాక్ స్లైడర్స్, వెనుకంజ వేసేటువంటి పరిస్థితి దేన్ని బట్టి మన లైఫ్ లోనికి వస్తుంది అంటే దురాశ. లోతు లైఫ్ మనం జస్ట్ అట్లా పైపైనే చూస్తున్నాం, లోతుగా చూడట్లేదు. ఏంటండి? దురాశ. దేవుడు నీకు ఇవ్వలే, అది దేవుడి చాయిస్, అది కాదు. కానీ నువ్వు ఏరుకొని కోరుకొని నాకు అది కావాలి. అందుకొరకు సచిన్ గారు కూడా దీనిపైనే చాలా భక్తి. ఆయన చేసిన పరిచయం అంతట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా అండి? గాడ్స్ విల్. గాడ్స్ విల్. ఒక పెళ్లి చేసుకుంటా కూడా ఏం చేసేవారు? ఒక రూమ్ ఉండేది మన దినాల్లో, పక్కన రూమ్. ఆ రూమ్ లోకి వచ్చి ఎవరు రావాలా? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు రావాలి. డిడ్ గాడ్ స్పీక్ టు యూ అబౌట్ దిస్ మ్యారేజ్ అనేవారు. దేవుడు నీతో మాట్లాడా అంటే నేను అనుకుంటా అందరు మాట్లాడే చెప్తుంటారు. ఏదో మాట్లాడిందని చేసేవాడు అంటే ఏంటి అంటే ప్రభు చిత్తమా. సువార్తకు నేను వస్తాను బ్రదర్ అంటే కూడా అడిగేవాడంట, దేవుడు నీతో మాట్లాడారా రావడానికి అని. నాతో ఏం మాట్లాడంటే డోంట్ బీ హియర్. ఇప్పుడు మాలాంటి ఇప్పుడు ఏంటి, వస్తా అంటేనే గొప్ప. కానీ ఆ దినాల్లో అసలు ఎందుకు అది నేర్పించాడు అంటే, నువ్వు వెనకంజ వేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే నీ సొంత చాయిస్, యువర్ ఓన్ చాయిస్. అది కొరకు ఈ దినాల్లో ప్రభు కొరకు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితికి తత్పరమైనటువంటి కారణము. రెండోది, మనం ఈయన లైఫ్ మనం చూస్తే పరసంబంధమైనటువంటి వాటిపైన దృష్టి లేదు. ఏం కావాలండి? అందుకొరకు ఈ అబ్రహాం విషయంలో దేవుడు ఏమన్నాడంటే తలెత్తు అన్నాడు. ఎవరిని? అప్పుడు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకోలే, చూస్తున్నావు కదా. దేవుడే బార్డర్స్ వేసేసాడు. ఎంత బార్డర్స్ వేసినా సరే మళ్ళీ రాగానే ఏం పట్టుకున్నాడండి? బలిపీఠము, గుడారము. ఈ రెండే ఆయన లైఫ్ అంతా అంతే. బలిపీఠము, గుడారము. ఈయన మాత్రము అట్లా లేదు. వీళ్ళని గుర్తుపెట్టారు. నువ్వెంత సీనియర్ అయినా, ఎంత అనుభవం ప్రభులో నీకున్నా, ఈ సీనియారిటీ కూడా నిన్నేం చేస్తా తెలుసా? సీనియారిటీ కూడా నేనేం చేస్తా తెలుసా అంటే ప్రభుకు దూరపడ. ఎందుకు అంటే చూడండి, దేవుని వాక్యంలో 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, ఘనతకు ముందు పడిపోటకు ముందు. అర్థమైందా? ఏంటంటే సింపుల్ థింగ్. ఈ దినమున నీ సీనియారిటీని బట్టి, నా సీనియారిటీని బట్టి మనం ఏం చేస్తామండి? గర్విస్తాం. ఇది నిన్ను ఏం చేస్తుందంటే పతన స్థితికి దిగజారుస్తుంది. నిన్ను నన్ను పతనపరిచేటువంటి విషయాలు. ఒకటేంటంటే ఈ లోతులో దురాశ. తర్వాత ఇంకోటి 19వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే ఎవరితో సహవాసం అండి? లోకాన్స్ అంటే సొసైటీ. నువ్వు సొసైటీ కావాలి, నీకు ఇంపార్టెంట్. సొసైటీ ఇస్ ఇంపార్టెంట్, నాట్ గాడ్. దేవుడు కాదు అక్కడ ప్రాముఖ్యము. ఇంకా కూడా చూస్తే ఒక తాగుపోతు. యూత్ మీటింగ్ అభిషేకం గారని థియేటర్లో బైబిల్ అన్నిట్లో పోతుల గురించి చెప్పాడండి. పోతులు నేను అవన్నీ రాసుకొని చెప్దాం అనుకున్నా, టైం లేక చెప్పలేకపోతారు. మీరు ధ్యానించుకోండి పోతులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏమేం పోతులండి? ఇప్పుడు ఈయన ఏం పోతండి చెప్పండి? త్రాగు పోతు. ఏదైనా నువ్వు పోతువైతే, తిండి పోతువైనా వెనుకంజ వేసే పరిస్థితి, నిద్ర పోతువైనా, తిట్టు పోతువైనా, తర్వాత సోమరి పోతువైనా, తర్వాత నిద్ర అయిపోయింది, తర్వాత గర్వపోతుందా? గర్వపోతు లేదు, మొదరు పోతు, ఇంకా తిరుగు పోతు. గుర్తుపెట్టుకోండి. మీకు ఒక సింపుల్ గానే చెప్తున్నాను. దీస్ ఆల్ విల్ లీడ్ యూ టు బ్యాక్. ఏం తాగుదంటే
ఒక నీతిమంతుడు బైబిల్లో ఆయన టైటిల్ ఇచ్చాడు ఏంటి? నీతిమంతుడైన లోతు ఏమైపోయాడండి? త్రాగు ఒక్కటి పోతే చాలు లైఫ్ లో. ఒక్క వాల్యూ, స్పిరిచువల్ వాల్యూ ఒక్కటి పోతే చాలు. అంతగా సంసోన్ అంతగా ప్రార్థించాడు. ఎవరు? సొలొమోన్ చూడండి. సొలొమోన్ ఎంతగా చేశాడండి? అబ్బో, ప్రార్థన సామాన్యమైన ప్రార్థన కాదు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఇష్టమైంది. ఎవరికి? దేవునికి ఇష్టమైంది. నువ్వు అడిగింది కొంచెమే, కానీ అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తా. కానీ చివరిలో బైబిల్ ఏముంది తెలుసా అండి? సొలొమోను హృదయము యెహోవా యొద్ద నుండి తొలగిపోయెను. ఏంటి? ఎందుకు తొలగిపోయింది? చూడండి దేవుడి వాక్యంలో మనం ఒక మాట చదవచ్చు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం చదవండి ఎవరైనా. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జన్మములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఏంటండి? దేవుని చేత ప్రేమించబడినటువంటి వ్యక్తి ఎవరు? సొలొమోను. తర్వాత అతని వంటి రాజు ఎవరు లేరు, అటువంటి వాడు జ్ఞానవంతుడు ఎవరు లేరు. కానీ ఎవరిని వదులుకోలేదండి ఇక్కడ? అన్య గుర్తుపెట్టు. ఇది నా దేవుని దగ్గర నుంచి దూరం అయ్యి వెనుకంజ వేయడానికి దేవుడు చూపించేటువంటి కారణాలు ఈ దినమున మనం చూస్తున్నాం. అలాగే మనం చూస్తే ఇస్కరియోతు యూదా విషయంలో కూడా చూస్తే 13వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 29వ వచనము. 29 చదవండి. రంపు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తనకు కావలసిన వాటిని కొనుమని అయినను ఇమ్మని అయినను చెప్పినట్టు కొందరు అనుకుని 30 అందరం కలిసి చదువుదాం. 30వ వచనము. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు గుర్తుపెట్టుకో, నిన్ను నన్ను దేవుడి నుంచి దూరం చేసేది ఏదో. దేవుడిస్తే తీసుకో. అబ్రహాముకి ఇవ్వలేదా దేవుడు? ఇవ్వలేదా అండి? దేవుడు ఆయన ప్రజలకి ఇచ్చుటలో సంతోషించేటువంటి వాడు. అబ్రహాం అడగలేదు అసలు. అడగకపోయినా నువ్వు కన్నెత్తి చూడు, ఏమేమి చూస్తున్నావో. ఇసుక రేణువులన్నా ఏం చేయొచ్చు? లెక్క పెట్టవచ్చు. కానీ నేను నీకు ఇచ్చేటువంటిది అంత గొప్ప ఉంటుంది. దేవుడు ఇచ్చుటలో మన పిల్లలకు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏం చేస్తామండి? చాలా ఏం చేస్తాము? హ్యాపీగా ఇస్తాము. దేవుడు కూడా. కానీ దేవుడు ఇవ్వని దానిని ఆశించి వెనకపోకూడదు. అందుకొరకు ఒక లోకస్తుడు లేనటువంటి లక్షణాలలోనికి నేను వెళ్ళేటువంటి ఛాన్స్, దేవుని నుంచి దూరం చేసేటువంటిది, లేక నువ్వు ఆత్మీయంగా వెనుకంజ వేయడానికి చేసేటువంటిది. ఇక్కడ ఏం చూసామండి? ఇస్కరియోతు యూదా దేన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాడు? ఆఫ్టర్ ఆల్ మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. ధనాపేక్ష, ఆశ. ధనం మూలం కాదు, ధనాపేక్ష. ఆశిస్తున్నావే, దేవునికి ఇచ్చింది. అందుకొరకు ఇక బైబిల్లో కూడా చూస్తే చూడండి, ఇంకా కూడా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. మొదటి వచ్చిన చదవండి ఎవరైనా.
ఆ, ఎట్లనగా ఆ, 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 శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించను. 21వ వచనం చదవండి. 21వ వచనం. దోపుడు సమ్ములో దీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి, ఇప్పుడు దేన్ని బట్టండి ఆకాను ఇప్పుడు ఈ పరిస్థితికి తన కుటుంబము దూరమైనటువంటి పరిస్థితి ఏంటండి? బికాజ్ ఆఫ్ వెండి బంగారం ఏమేమి తీసుకున్నాడు? దీనారు పై వస్త్రం అంటే వస్త్రములు, రెండవది వెండి. అంటే నువ్వు ఆత్మీయంగా వెనుకంజ వేయడానికి చాలా చాలా సింపుల్ రీజన్. మరి ఇవి చేస్తాయా నువ్వు అనేసి అనుకోవచ్చు. ఇవి నీ హృదయాన్ని దేవుడి దగ్గర నుంచి ఏం చేస్తాయండి? త్రిప్పేస్తాయి. చూడండి, మొదటి సమూయేలు 18వ అధ్యాయం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. దావీదు సౌలుతో మాట్లాట చాలించినప్పుడు యోనాతాను హృదయము కలిసిపోయెను, భావించుకొని అతన్ని ప్రేమించెను. రెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళలేక సౌలు అతన్ని చేర్చు. చాలండి. తర్వాత 9వ వచనం చదువుదాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాట నుండి సౌలు దావీదు పైన ఏం చూపు చేశాడండి? ఎందుకొరకు చేశాడు? ఎందుకొరకు చేశాడు? ఇది చాలా సామాన్యమైనటువంటిది. ఒక మానవుని యొక్క స్వభావం ఇది. ఏ స్వభావము? చూడండి, 7వ వచనం చదువుతాం. 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువుల హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదియు నాకు 1000 కొలదియు అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొన గలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. అంటే అది బేస్. ఏది బేస్ అంటే జరిగిందే. సౌలు ఏం చేయలేని పరిస్థితుల్లో దేవుడు ఎవరు లేపాడు? దావీదుని లేపితే దావీదు ద్వారా విజయం అనేటువంటిది చేకూర్చబడింది. ఇప్పుడు స్త్రీలు గాన ప్రతిగానం చేస్తూ ఏమాట అన్నారు? సౌలుకు ఎన్ని 1000, దావీదుకు 10,000. ఇది ఎవరైనా డైజెస్ట్ చేస్తే, ఇప్పుడు మనమే సౌలు అనుకో, నేనే సౌలు నువ్వే సౌలు అన్నా సౌలు. ఇప్పుడు మనకు సౌలుకి ఎన్నండి? 1000. దావీదుకి ఎన్నండి? అదే సౌలు ప్లేస్ ఉంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేసేవాడిని అనేవారు చేయొద్దండి. అనేవారు చేయొద్దు. అంటే ఒక ఎత్తమని ట్రై చేస్తుంది కానీ పైకి అంటే అంత ధైర్యము. దట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ బ్యాక్. అది మన యొక్క జీవితానికి ఏంటండి? ఏంటి? వెనుకంజ వేయడానికి, ప్రభుకు దూరం అయిపోవడానికి దట్ ఈస్ ద రీజన్. నీకంటే ఒక చిన్నోడే కావచ్చు, నీకంటే అనుభవం లేనోడే కావచ్చు, వాడికి 10,000 నీకు 1000 అంటే భరించగలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరున్నారు? నేను కూడా భరించలేదు కాబట్టి అడుగుతున్నాను. అసలు మన రక్తం అంతా ఏమైపోతుందండి? చల్లగా బాయిల్ అయిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ బ్యాక్ స్లైడ్ స్టేట్. ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలంటే నీ లోపల ఆ మనసు కాదు ఉండవచ్చు. వేరే మందిరంలో ఉన్నటువంటి ఒక్కరు చేయట్లేదంటే మందిరంలో ఉన్న పెద్దలు, మందిరం ఉన్న సేవకులు అందరం ఎవరు? బ్యాక్ పీపుల్. వెనుకంజ వేసే సంఘాలు మనవి, వెనుకంజ వేసే సేవకులం మనము, వెనుకంజ వేసేటువంటి నాయకులం మనం. ఏ వ్యక్తి కూడా లెట్ ఇట్ బి. సౌలుకు 1000,
తర్వాత దావీదుకు 10,000. 1000 ప్లస్ 10,000 ఎన్నైనాయి? 1000 ప్లస్ 10,000 ఎన్నైనాయి అంటున్నా. అరే 11,000 స్తుతులు వచ్చినాయని సంతోషించేటువంటి నాయకుడే ముందుకెళ్ళేవాడు. అలా నేను సంతోషించగలను అన్నవాళ్ళు చేయతండి చూద్దాం. సంతోషించగలను అంటున్నారు, చేయట్లేదు. అర్థమైందా అండి? నీకు ఆ కెపాసిటీ లేదు. ఎందుకు లేదు తెలుసా అండి? యు ఆర్ నాట్ ఇన్ దట్ స్టేజ్. లోపలంతా కూడా కలత ముఖం వెంటనే ఏమైపోతుందండి? మారిపోయి మసి ఆమ్లెట్ వేసుకోవచ్చు. అర్థమైందా? ఇది మన ఇదే అందుకొరకు ప్రభు క్రీస్తు కలిగిన నువ్వు నేను చేసే పరిస్థితులన్నీ ఈ వెనుకంజ వేయడానికి ఇవన్నీ చూడండి. ఏప్రిల్కి రాసేటువంటి పత్రిక, ఏప్రిల్కి రాసేటువంటి పత్రిక 3వ అధ్యాయం, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ చదవండి. 3వ అధ్యాయం 8వ చదవండి. లాస్ట్ లైన్ అందరం కలిసి చదువుతాం. మీ హృదయములను కఠిన పరుచుకొనకుడి, మీ హృదయములను కఠిన పరుచుకొనకుడి. యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనము అందరం కలిసి చదువుతాం. 6:60 కలిసి చదువుతాం. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటను విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పేటువంటి మాట ఏంటండి? ఇది యేసయ్య చెప్పినటువంటి మాటలు విని ఏమంటున్నారండి? ఇది కఠినమైన మాట, ఇది ఎవరు అంటే దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి హృదయములో ఏమవుతున్నారండి? హర్ట్ అవుతున్నారు. అంటే హృదయంలో గాయపరచబడుతున్నారు. ఆ మాట ఎవరి మాట? అది దేవుని మాట. అంటే దేవుని మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయంలో ఏమవుతున్నావు? గాయపరచబడుతున్నావు. ఈ దినమున నీవు నేను వెనుకంజ వేసేటువంటి ఆ దుస్థితి ఎవ్వడికి ఇష్టం లేదని మన చేతులు కూడా ఎత్తలేదు. కానీ ఆ దుస్థితి నీకు నాకు సంభవించేది దేన్ని బట్టి అంటే, అటు లోతు దగ్గర నుంచి ఒక 2-3 అట్లా చూసుకుంటూ వస్తే ఏం చూసామండి? లోతు దగ్గర దురాశ అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా, దేవుడు నీకు ఇవ్వనిది నువ్వు ఎప్పుడైతే టేకప్ చేసావో స్టార్టెడ్ ఏంటి? బ్యాక్ స్లైడింగ్ వెనుకంజ. నీ సొసైటీ యు ఆర్ నాట్ ఫర్ సొసైటీ, యు ఆర్ ఫర్ గాడ్. అందుకొరకు ఆయనేమో గుడారం దగ్గర తాను కాపలా కూర్చున్నాడు, ఈయనేమో ఎక్కడండి? గవిని దగ్గర. ఎలాంటి దుస్థితికి దిగజారుతారు. ఈ దినానికి కూడా లోతు విషయాలు లోకల్లో కూడా ఇడిచిపెట్టట్లే. ఇదేం గ్రంథం అండి, ఇంత దౌర్భాగ్యం అండి అనేసి. అంటే ఎంత దేవునికి నీవు నేను. అలాగే చూస్తే డబ్బు నిన్నను వెంకన్న వేయడానికి, తర్వాత బంగారము, వెండి, ఇంకేంటండి వస్త్రములు, తర్వాత దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు హర్ట్ అవుతున్నావే ఆ పరిస్థితులు, నీలో ఉన్నటువంటి అసూయ. ఆ దావీదు విజయాన్ని పొందాడు, ఈయన కూడా నోరు తెరిచి ఏమన్నానండి? నావి కూడా 10,000 దావీదు అనాలా లేదా అండి? అనుంటే సైతాన్ దూరేవాడు కాదు. ఎవరిలో? సౌలులో. కానీ సైతాన్ని కోపం అప్పటి నుంచి దయ్యం దూరి వెనుకంజ వేసినటువంటి పరిస్థితి, తొందరపాటు నిర్ణయాలు అన్ని కూడా పతన స్థితి అనేటువంటిది ఈ దినమున నీవు నేను. ఇంకొక మాట చదివేసి మనము ముందుకు వెళ్తాం. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ 13వ 8-13. ఎవరైనా ఒక్కరు గట్టిగా చదవండి. రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించు వారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలములో ఏమవుతారండి? ఏమి లేదండి, ఏమి లేదు అంటున్నా, వేరు.
రూట్స్ లోపలికి రూట్స్ ఉంటారు. దేవుని యొక్క రూట్స్ నీకు లోపల లేని కారణాన్ని బట్టి ఈ దినమున నువ్వు నేను వెనుకంజ వేసేసి అలా లేకుండా ఎన్నో ఉన్నాయి, 100 కారణాలు చూడొచ్చు. ఈ కొన్ని మాత్రమే చెప్పాలి. కాబట్టి వెనుకంజ వేయడానికి, దేవునికి నిన్ను దూరం చేయడానికి, ఆ దుస్థితికి, ఎంత దుస్థితిని ప్రభు చెప్పాడు అంటే ఇంకా అలాంటి పరిస్థితి ఇంకా లేదు. అలాంటి స్థితికి దిగజారడానికి వెరీ 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 సింపుల్ రీజన్ విల్ మేక్ యూ టు బ్యాక్ స్లైడ్. ఆ వెనుకంజ వేసేటువంటి వరకు దేవుడు ఈ దినమున నీతో నాతో మాట్లాడుతుంది. ఈ దినమున నేను సేవ చేసేది ముఖ్యం కాదు, సేవ ఎవరితోనన్నా దేవుడు చేపించుకోగలరు. నువ్వు దేవుడి కొరకు కార్యాలు చేసేది ముఖ్యం కాదు. నువ్వు ప్రభు కొరకు ఏం చేయాలండి? ఏం చేయాలి? సాగి పోవాలి, ముందుకు పరిగెత్తాలి. ప్రెస్ అంటూ ద మార్క్. గురి యొద్దకు ఏం చేయాలి? పరిగెత్తలేకుండా వెనుకకు చూడడానికి ఇలాంటి సింపుల్ థింగ్స్ విల్ బికమ్ రైట్. ఇలాంటి స్థితి నుంచి నువ్వు విడుదల పొందడానికి దేవుడు పెట్టినటువంటి మార్గం ఏంటో మనం తర్వాత ప్రభావం తలలు వంచా. దేవుని ప్రజలారా, ఎన్నో మాటలు, వచనాలు మీకు తెలిసినవే కావచ్చు, మీరు విన్నవే కావచ్చు. ఈ దినమున ప్రభు తిరిగి నూతనంగా ప్రభు నీతో మాట్లాడు. వెనుకంజ వేసే స్థితిలో నువ్వు ఉండకూడదు. నువ్వు వెనుకంజ వేస్తే దేవుని రాజ్యానికి నువ్వు అర్హుడవు కాదు. వెనుకంజ వేస్తే దేవుని ఆత్మ నీలో నీ విషయమే సంతోషించదు. వెనుకంజ వేస్తే దైవ సంతోషము నీలో ఉండదు. వెనుకంజ వేస్తే నీ జీవితం అంతా కూడా వేదనకరమైన కన్నీటి జీవితము. వెనుకంజ వేస్తే భయంకరమైనటువంటి మానసికంగా, శారీరకంగా ప్రభు యొక్క సంధింపులు బహుభయంకరంగా ఉంటాయి. రిలేషన్స్ కూడా బద్దలైపోతాయి. ఈ దినమైన నీ రిలేషన్స్ కంటే, నీ ఆస్తిపాస్తులు అన్నిటికంటే ప్రభు ముఖ్యం. ఆయన కొరకు నువ్వు నీ కమిట్మెంట్ అన్ని కావాలి. నాకటి మీద చేయబెట్టావు, ప్రభుని వెంబడిస్తామని. ఎక్కడ పోతున్నాయి నీ రూట్స్ అన్ని? దైవ లక్షణాలతోనే దేవునిలో నువ్వు ముందుకు కొనసాగాలి. చూసినటువంటి లేఖనాల్లో ఒకవేళ వాక్యములు ఎత్తి పట్టకపోయినా నిన్ను వెనుకంజ వేసే స్థితి నీ తీసుకొని వెళ్తున్నటువంటి కారణాలు ఏంటో నిన్ను నీవే డయాగ్నోస్, నిన్ను నీవే పరీక్ష చేస్తావు. ప్రభు దగ్గర క్షమాపణ చేస్తావు. ప్రభు వైపు తిరుగుతా. ప్రభువా, నా స్థితి ఈ దిగజారిపోతున్న స్థితిలో నేను నా కళ్ళు మంచివి కాదు, అసూయ కళ్ళు నావి, భరించలేకపోతున్నాను, ఆ మాటలు వినలేకపోతున్నాను, ఆ స్త్రీల యొక్క గాన ప్రతిగానాలు వినలేనటువంటి స్థితిలో సౌలు లాంటి వారిని కరుణించు ప్రభువా. బయటికి ఎంతో ఉంది కానీ నా స్థితి పడిపోయినటువంటి నా స్పిరిచువల్ స్టేట్ని ఇది నువ్వు చూపిస్తున్నావని ప్రభుకి అప్పగించుకో. దేవుడు నేను కరుణిస్తాడు, తన కార్యాన్ని నీలో చేస్తాడు. ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. దాని తర్వాత దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. అలాగే ప్రార్థనలో ఉండండి. నిమిషం మీరు మౌనంగా ఉండి ప్రభు మీతో మాట్లాడితే, దేవుని వాక్యం ద్వారా దేవుని హెచ్చరిస్తే, మీరు భారం కలిగి ఉంటే మేము మీ కొరకు ప్రార్థించాలి, మీకు మా ప్రార్థన అవసరమైతే మేము మీ కొరకు ప్రార్థన చేసే సిద్ధంగా ఉన్నాం. మీరు తీర్మానం చేసుకొని మీ కుడి హస్తం పైకి తీసుకుంటే, ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీ కుడి హస్తం మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా తీర్మానం చేసుకుంటే ప్రభు నీతో మాట్లాడితే హెచ్చరిక ఇస్తే, ప్రభు నిజంగా నువ్వు ఏదైనా జారుడు స్థితిలో, వెనకంజ వేసే స్థితిలో ఈ లోటు యొక్క జీవితాన్ని దేవుడు మనకు స్పష్టంగా చూపిస్తూ వచ్చాడు. అనేకమైన భక్తుల యొక్క చరిత్ర మనం చూస్తూ వచ్చాము. డాక్టర్ ఇలా జారిపోయారు, జారకూడదని, నాగట్టిన చేపెట్టి వెనకంజ వేయకూడదని దేవుని యొక్క ప్రణాళిక దేవునికి ఏర్పాటు. ఎవరైనా ఉన్నారా? మీకు వేస్తాం పైకి ఎత్తిన మీకు ఒక ప్రార్థన చేస్తాం. సహోదరుడా ఎవరైనా ఉన్నారా? సహోదరులు ఎవరైనా ఉన్నారా? సహోదరి దేవుడిని దీవించుగాక. ఎవరైనా ఉన్నారా? భయపడకుండా చేయొచ్చు, అనుమానం చేయొచ్చు. ఎవరో చూస్తారని కాదు, రక్షించబడిన వారైనా సరే, తప్పిపోయిన వారైనా సరే, ఎవరైనా ఉంటే ప్రభువుతో మాట్లాడి, సహోదరులు కానీ సహోదరులు కానీ
ప్రభు అవకాశం ఇస్తున్నాడు, అవకాశం పోగొట్టుకోకండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే, ఎవరైనా ఎత్తిన వారికి ఉంటే ఇవ్వండి. ఇక్కడ సహోదరులు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటే ప్రభు మాట్లాడితేనే, బలవంతంగా వద్దు, బలవంతంగా వద్దు. సహోదరుడా, దేవుని దీవించుగా ప్రభు నీతో మాట్లాడితే నిజంగా నీవు ప్రభు కోసం నిలబడాలి. ప్రభుకు సాక్ష్యం ఇస్తాం, మాకు కాదు, మనుషులకు కాదు, దేవునికి సాక్ష్యం. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఒప్పింపు చేసినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడే దేవుడు, సరిచేసే దేవుడు, చక్కపరిచే దేవుడు. కాబట్టి మీరు దాంట్లో తీర్మానం చేసి కింద మీరు అనే అడ్రస్, మీ పేరు, ఫోన్ నంబరు, మీ అవసరాలు రాసి కింద మాకు ఇస్తే ఐదు మీరు పెట్టుకొని కింద మాకు ఇవ్వండి. సమయంలో చివరికి అడుగుతున్నా, ఎవరైనా ఉన్నారా? అయితే మీరు వ్యక్తిగతంగా వీళ్ళు చెయ్యి ఎత్తలేని వారు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. మీ హృదయాంతరంగంలోనే కనీసం తీర్మానం చేసుకోండి. చెయ్యి ఎత్తకపోయినా పర్వాలేదు. ఎవరైనా ప్రభు మాట్లాడితే మీ హృదయంలో తీర్మానం చేసుకోండి, ప్రభు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ దినం దేవుని ఒక వాక్యం ద్వారా ప్రభు 2 సెషన్స్లో మాట్లాడుతూ వచ్చాడు. అవకాశం పోగొట్టుకోవద్దండి. ఎవరున్నారా? జాగ్రత్తగా మనము గమనిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, ప్రభా మరి తీర్మానం చేసుకుని బిడ్డలు బట్టి వందనాలు, ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. అనౌన్స్మెంట్ ప్రభావాన్ని కూడా దీవెనకరంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో అనౌన్స్మెంట్ ఇద్దాం, తర్వాత సుందరాదన్న వచ్చి ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత క్లోజింగ్ చేసుకుందాం. ఒక నిమిషం కూర్చోండి. అనౌన్స్మెంట్స్ ఏనండి. ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా ఈ 1 డే రిట్రీట్కి వచ్చినారు. చాలా సంతోషం. చాలా కాలంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాము. పోయిన సంవత్సరం 6 ప్రత్యేకమైన కూడికలు జరిగినాయి ఈ సంఘంలో. ప్రతి సంవత్సరం అలాగే చేయాలని మేము ఆశపడ్డాము. కొన్ని కారణాలను బట్టి ఈ సంవత్సరం అలా చేయలేకపోయినాము. ఈ సంవత్సరం మరి 7 నెలలు అయిపోయినాయి. 8 నెలలు కూడా అయిపోతాయండి. ఇప్పుడు కుదిరింది ఫస్ట్ మీటింగు. సోదరుడు బుష్ గారిని పిలవాలని మేము ఆశపడ్డాము. సంఘానికి మంచి వర్తమానాలు, రక్తం లేని వాళ్ళకి, రక్తం ఉన్న వాళ్ళకి అందరూ సరిపడేట్టుగా వర్తమానాలు ఉండాలి అని ఆశపడ్డాము. ఆ విధంగా ప్రార్థన చేస్తే సహోదరుడు వారు కూడా మంచి మనసుతో ఒప్పుకున్నారు. 2-3 వస్తారనుకుంటే మొత్తం టీం తీసుకొని వచ్చినారు. 15 మంది. వాయిద్యాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాయి. ఇక్కడ కీబోర్డు ఇవన్నీ కష్టమైంది అనుకుంటే ఈవెన్ దాన్ని ఏదో అంటారు, సింథసైజరు, మిక్సరు, ఇవన్నీ తీసుకొని వచ్చారు చాలా ప్రయాసతో. చాలా సంతోషము. మీరందరూ కూడా ఇతర బ్రాంచులు కూడా పిలిచినాము. ప్రతిసారి లోకలే పిలిచే వాళ్ళము. ఈసారి చుట్టుపక్కల సంఘాలు బయట వాళ్ళని కూడా పిలిచినాము. ప్రార్థన చేసినాము. వర్షం వస్తూ ఉంది. మార్నింగ్ టెన్షను, మరి అందరూ వస్తారో రారో ఏర్పాట్లు చేసినాము. వస్తూ ఉన్నారు. వర్షం ఆగింది. ఇప్పుడు మళ్ళీ వండింది సరిపోద్దో లేదని ఇదేమిటో తెలుస్తుంది. కాబట్టి 5 రోజులు చేపల్లాగా దేవుడు సమకూరుస్తాడు. వండుకున్నారు, మళ్ళీ ఏం బాధ లేదు. మీరందరూ కూడా ఆఖరి ప్రార్థన కాగానే అందరూ లేచి కిందకు పోతే సిస్టర్స్కి లోపల ఇండోర్ భోజనాలు, బ్రదర్స్ అందరికీ బయట మందిరం బయట రోడ్డు మీద టెంట్లు వేసి అన్నీ సెటప్ చేసి ఉన్నాయి. అయితే కొంచెం సహకరించాలి మీరు. లేట్ అయింది, వర్షాన్ని బట్టి లేటుగా మొదలుపెట్టాము. పెద్ద వయసు వాళ్ళకి ముందు అవకాశం ఏంటి, షుగర్లు, బీపీలు రకరకాలు ఉంటాయి, ఆగలేరు. చిన్నపిల్లలు కూడా ఆగలేరు. కాబట్టి చిన్నపిల్లలకి, పెద్ద వయసు వాళ్ళకి ముందు అవకాశం ఇవ్వండి. యవనస్తులు, మధ్య వయస్సులు కొంచెం ఆగగలుగుతారు. ఒక అర్ధగంట లేట్ అయినా ఏం కాదు. కొంచెం ఆకలి మంచిదైతే ఇంకొంచెం ఎక్కువ తినొచ్చు. కాబట్టి కొంచెం అవకాశం ఇవ్వండి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. సహోదరులకి లోపల, బ్రదర్స్ అందరికీ బయట. ఆ విధంగా మీరు ఫాలో కాండి. ఇమ్మీడియట్గా మీరు భోజనం చేస్తే మళ్ళీ 1 అవర్లో కూడా మళ్ళీ గ్యాదర్ అవుతాము. ఇప్పుడు సగమే అయింది. ఇది 1 డే రిట్రీటు. కాబట్టి మళ్ళీ ఒక సాక్ష్యం ఉంటుంది, వాక్యం ఉంటుంది. కాబట్టి వచ్చారు, ఒక రోజంతా సెలవు, దేవుని సన్నిధిలో గడపండి. అంతా అయిందాక ఉండి వెళ్ళండి. భోజనాలు తర్వాత మళ్ళీ సాక్ష్యం ఉంటుంది, వాక్యం ఉంటుంది. మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ మీకు రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. టీ, రిఫ్రెష్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మా తరఫున అన్ని అరేంజ్మెంట్స్ చేసాము. మేము చేయగలిగినవన్నీ కూడా
మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చినందుకు, సెలవు రోజు అయినందుకు, వర్షం కూడా దేవుడు ఆపినాడు, ప్రార్థనలు ఆలకించి భోజనం చేయగానే మళ్ళీ అందరూ వచ్చి పైన కూర్చుంటే సెకండ్ సెషన్ మొదలవుద్ది. మధ్యలో ఎవరు వెళ్ళొద్దండి. అంతా అయినాక దేవుని ఆశీర్వాదాలు సంపూర్ణంగా తీసుకొని వెళ్ళాలని మనవి చేస్తూ ఉంటున్నాము. ఇంకా ముందు ముందు కూడా కార్యక్రమాలు ఇలాగే జరగాలని ఇక్కడ మీరు ప్రార్థన చేయండి. సహోదరుడు సుందర్రావు గారు వచ్చి క్లోజింగ్ ప్రార్థన చేస్తారు. అందరూ మోకరించి కళ్ళు మూసుకుంటే ప్రేయర్ కాగానే కిందకి వెళితే అందరికీ భోజనాలు ఉంటాయి. ప్రార్థన చేసుకుంటా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవగల మా తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. యాత్రా జీవితం ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం. ఆ నిత్య అగ్నిగుండాల నుండి తప్పించి మమ్మల్ని మీ సొత్తుగా ఏర్పాటు చేసుకున్న స్తోత్రాలు. అనాది మీ ప్రేమ సంకల్పంలో మీ ప్రణాళికలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి ప్రభువా, హైదరాబాద్ నుంచి మీ దాసుల్ని టీఎంని తోడుకొని వచ్చారు. ఎంతో వర్షం అయినప్పటికీ ప్రభువా, ఇది నీ చిత్తం, మేము ఏమి ప్రశ్నించడానికి అవకాశమే లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నా నామానికి మహిమ తెచ్చుకుంటాను అని మీరు రుజువు తెచ్చి పరుచుకున్నారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎల్సపై సంఘం నుంచి ప్రభువా, వేసుకోలు సంఘాల నుంచి ముందుగా సంఘం, ఇంకా డోర్నపల్లి, ముదిగొండ, ఆయా సంఘాల నుంచి కూడా నేలకొండపల్లి మీ బిడ్డలను దైవసేవల పెద్దలను తీసుకొని వచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దాసుని అభిషేకించి మా జీవితాలకు అవసరమైనటువంటి ప్రభువా, మీరు రక్షించుకున్నారు, రక్షణ పొందాము. ఇంకా రక్షణ లేని వాళ్ళు కూడా ప్రభువా, రక్షణ పొందకపోతే నిత్య నరకము, ఇంకా లోకంలో కూడా ఎంతో ఇబ్బంది ఉంటుందని లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని ఆధారముగా చేసుకొని అయ్యా, మేము నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలని, మారు మనసు పొందాలని, విశ్వాసం ఉంచాలని, రక్షణ లేని వారి బాప్తిసం తీసుకోవాలని, హస్తనిక్షేపణ జరగాలి ప్రభా, సంపూర్ణతలోకి సాగిపోవటానికి నిర్జీవం లేని దాన్ని విడిచిపెట్టాలని జ్ఞాపకం చేస్తూ వచ్చారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాము. అదే రీతిగానైనా ఫిబ్రవరి 10-29 వచ్చిన ప్రకారం దేవుని కుమారుని పాదములతో తొక్కే దౌర్భాగ్యమైన స్థితి మాలో ఉండకూడదయ్యా. జీవం గల దేవుడు, సర్వసృష్టికర్త, యుగ యుగాలు ఉండేటువంటి అగ్నిగుండాల నుండి తప్పించి రక్షించుకున్న దేవుడు ఈ కొద్ది జీవితం కోసం, అశాశ్వతమైన జీవితం కోసం అలాంటి దౌర్భాగ్య స్థితి మాలో ఉండకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం. నిబంధన రక్తమును అపవిత్రపరిచే వారంగా ఎన్నో రీతులుగా మా డబ్బు వల్ల ప్రభువా, మా వెండి బంగారాల వల్ల, వస్త్రాల వల్ల, అసూయ వల్ల సాగిపోలేని స్థితిలో ఉంటున్నాము. కృప చూపండి, దయ చూపమని వేడుకుంటున్నాం. పరిశుద్ధమైన యవ్వన రక్తం, పవిత్రమైన రక్తం మా కోసం దారబోసిన ఆ రక్తాన్ని మేము అపవిత్రం పరచడానికి వీల్లేదు. సహాయం చేయండి. కృపకి మూలమగు ఆత్మని తిరస్కరించేవారు పరిశుద్ధాత్ముడా, ప్రార్థించలేని సమయంలో నైనా మూలుగులతోనైనా ప్రార్థన సహాయపడేది ప్రభు. అలాంటి కృప మూలం ఆత్మని తిరస్కరించేవారు కాకుండా సహాయం చేయమని వేడుకొచ్చున్నాం. ఒక్క తన వాంతికి తిరిగిన రీతిగా, తండ్రి కడగబడి కూడా మరలా పొరుగలో పడిన రీతిగా అయ్యా